కోకిలమ్మా, ఇన్నాళ్ళు ఏదో ఒక మోసం చేసి సిట్టమ్మ జమీందారు గారి వారసురాలన్న నిజాన్ని దాచేసినావు. ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోనది. ఇప్పటికి కూడా నిజం చెప్పకపోతే అయ్యి ఎన్నారని మనల్ని చంపేస్తాడే. అది నిజమేనే. నిజం చెప్పకపోతే ఏర్నారని చంపేస్తాడు. నిజం చెప్తే ఆస్తి కోసం చిన్నప్పుడే ఆ పసిబిడ్డల్ని ఎత్తుకెళ్ళిన కాంతమ్మ సిట్టమ్మని ప్యానాలతో వదిలిపెట్టదు. ఖచ్చితంగా చంపేస్తుంది. ఒరే అవతారం అక్క, కోకిలమ్మ కుటుంబరావులు చిట్టమ్మ వారసురాలు అన్న నిజాన్ని ఆ వీరనారాయణకి చెప్పబోతున్నారా? నాకు తెలిసి చెప్పరక్క. ఎందుకంటే వీరనారాయణకి నిజం తెలిసిన మరుక్షణమే నువ్వు ఆ సిట్టెమ్మను చంపేస్తావు కదా. అనుమానమా? ఏ ఆస్తి కోసమైతే చిన్నప్పుడే లతని ఎత్తుకొచ్చానో అదే ఆస్తి కోసం చిట్టమ్మని లేపేయడానికి కూడా నేను రెడీ. లేదంటే అది జమీందారు గారి వారసురాలు అని తెలిసిన మరుక్షణం నుంచే ఆస్తి మొత్తం అదే లాగేసుకుంటుంది. నా చేతికి చిల్లి గవ్వ కూడా దక్కనివ్వదు. నిజమేనా కోయ్? ఆ సిట్టెమ్మగా నిజం తెలిసిందనుకో, ఇక మన బతుకులు రోడ్డు పాలే. ఇప్పుడు ఏడు చేద్దామే? సిట్టమ్మే జమీందారు గోరి వారసురాలని చెప్పేయటమా, నిజాన్ని దాసేయటమా? నిజమేనే. మనం నిజం చెప్పనంతకాలం సిట్టమ్మ ప్యానాలతో ఉంటది. నిజం బయట పెట్టిన మరుచాను ఆ కాంతమ్మ చంపేస్తుంది. తనల్ని ప్యానాలతో ఉంచడం కోసం అయినా నిజం దాయాలే. కానీ ఇప్పుడు మన ప్యానాల్ని కాపాడేది ఎవరు? ఏర్నారని మనల్ని చంపినా బాధలేదే, కానీ మనల్ని కాపాడడానికి సిట్టమ్మ అడ్డం వస్తే సిట్టమ్మను కూడా చంపేస్తాడు. చూసావుగా, ఇందాకే భాస్కర్ని కాల్చినాడు. ఈసారి గురి తప్పదని కూడా చెప్పినాడు. ఖచ్చితంగా చంపేస్తాడే. మన కోసం కాకపోయినా మన బిడ్డల్ని కాపాడుకోవడం కోసమైనా నిజం చెప్పేద్దామే. నిజమేనే. నేనే చెప్దామంటున్నాను, నేనే వద్దంటున్నాను. ఏడు చేస్తామే. చెప్పకపోతే ఆయన చేతుల్లో సావు, చెప్తే కాంతమ్మ చేతుల్లో సావు. ఏదైతే అదైనది. ఏర్నారానికి సిట్టమ్మే నీ కూతురని చెప్పేస్తాను. సిట్టమ్మను ఆయనే కాపాడుకుంటాడు. సిట్టమ్మని కాపాడే భారం ఆయనకే వదిలేస్తాం. ఒరే అవతారం, పద. ఒరే అవతారం, మొగుడు పెళ్లాలిద్దరూ చిట్టమ్మే శంకరనారాయణ కూతురని చెప్పడానికి నిర్ణయం చేసుకున్నారా? ఇంకా కొద్ది క్షణాల్లో చిట్టమ్మకి తన జన్మ రహస్యమేంటో, ఎలా పుట్టిందో, ఏ వంశంలో పుట్టిందో, ఎవరికి పుట్టిందో మొత్తం తెలియబోతున్నాయిరా. అవునే అక్క. అప్పుడు సిట్టమ్మ మిఠాయి కొట్టు సిట్టమ్మ కాదే, జమీందారు సిట్టమ్మ. ఆ తర్వాత నుంచి ఆ ఏర్నారాయణ ముందు, ఆ శేషమామ ముందు ఎలా అయితే చేతులు కట్టుకుని నిలబడుతున్నామో, ఈ సిట్టమ్మ ముందు కూడా అలాగే చేతులు కట్టుకుని నిలబడాల్సి ఉంటుంది. అవునరా తమ్ముడు, ఆ మిఠాయి కొట్టుది మిఠాయి కొట్టు దానిలాగే బతకాలి తప్ప జమీందార్ అవ్వడానికి వీల్లేదు. అది నా ముందు కాలు మీద కాలేసుకొని కూర్చుంటే నేను చేతులు కట్టుకొని నిలబడలేను. ఒకటి, ఆ చిట్టమ్మ అమ్మ నాన్నల్ని లేపేయాలి, లేదా జమీందారి కూతురు చిట్టమ్మ కాదనైనా నిరూపించాలి. అట్ట ఎట్టా నిరూపిస్తామక్క? కోకిలమ్మ కుటుంబరావులే స్వయంగా వెళ్ళి సిట్టమ్మ మీ అన్న కూతురని చెప్తే ఏర్నారాయణ ఖచ్చితంగా నమ్ముతాడు కదా. పిచ్చోడా, వీరనారాయణ నమ్మకుండా చేయడానికి మన దగ్గర చాలా దారులున్నాయిరా. ఏంటక్కాయి? మనం
అదిరా విషయం. అబ్బో ప్యానింగ్ అదిరిపోయిందక్కోయ్. సీన్ మొత్తం తారుమారు చేసేస్తానంటావు. ఎస్. ఎప్పటికే కాదు ఎప్పటికీ ఆ సిట్టెమని జమీందారీ సిట్టెమని కానీనంటావు. ఎస్. చూడరా మీ అక్క ఆడబోయే చిత్ర విచిత్ర డ్రామాలు. పద. అవే నన్ను బాబాయ్కి అసలు చాలా లేకుండా పోయింది. కొంచెం ఉంటే ఎంత ప్రమాదం జరుగుండేదో తెలుసా? ఇప్పుడు నాకేం కాలేదు కదే, గుండు గీసుకుందంతే. ఈ మాత్రం దానికి ఎడతావేంటే? నువ్వు అసలు మొండడివి. నీ అంత ధైర్యం నాకు ఉండాలిగా. అయినా అవే నన్ను బాబాయ్ అమ్మా నాన్నలకి గంట మాత్రమే సమయం ఇచ్చారు. ఈలోపు ఆయన అన్న బిడ్డలు ఎక్కడున్నారో చెప్పకపోతే ఆయన చేతుల్లో అమ్మా నాన్నల సాగు సోట ఖాయంరా. టెన్షన్ పడక చిట్టమ్మా. ఇదంతా ఎందుకు జరిగిందో తెలియదు కానీ ఈ సమస్యకి ఈ రోజుతో ఒక ముగింపు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎలా వస్తుంది బావా? వాళ్ళ అన్న కూతుళ్ళు ఎక్కడున్నారో మా అమ్మకో నాన్నకో తెలియదు కదా. తెలియకుండానే గంట సమయం అడిగారా? ఏటి బావా నువ్వు అనేది? అవును చిట్టమ్మా, మీ అమ్మ నాన్న వీరనారాయణ గారిని సమయం అడిగారంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆలోచన చేస్తారు. ఏదో రకంగా తెలివిగా తప్పించుకోవడం లేదా అబద్ధం చెప్పి వీరనారాయణని మోసం చేయడం. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు బావా. అమ్మా నాన్న, మనం ఇక్కడే ఉంటే వీరనారాయణ బాబాయ్ సంపెత్తాడు. వెళ్ళిపోదాం పదండి. తిరిగి దానిలో ఆడకో. ఆయన ఏమన్నా దేవుడేటి వాళ్ళు తీసుమూలేయడానికి? అమ్మా నీకేటి కాదు, మీరేం చెప్పాలనుకుంటున్నారో ధైర్యంగా చెప్పండి. ఏం మాట్లాడుతున్నావే? అవతల వీరనారాయణ బాబాయ్ మీ ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో కొత్త బట్టలు సింగారించుకోనమ్మంటావా? నేను కట్టుకోనే. అసలు నేను ఎందుకు కట్టుకోవాలి? అమ్మా, మీ అమ్మ నాన్న ఏం చెప్పినా నీ మంచికే చెప్తారని నువ్వు నమ్ముతావా లేదా? నమ్ముతాను నాన్న. అయితే మారు మాట్లాడుకుంటా వెళ్ళి చీర కట్టుకుని రాపో. ఈ సమస్యకి ఎంతటితో ముగింపిచ్చేద్దాం. అది కాదు నాన్న. చిట్టమ్మా, వాళ్ళు నిన్ను చీర కట్టుకొని రమ్మంది ఏ ఫంక్షన్కో పేరెంటానికో వెళ్ళడానికి కాదు. ఏదో పరిష్కారం వెతకడానికి అయి ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయొద్దు. వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు చెయ్యి. అలాగే బాబా. ఇంకెందుకు ఎక్కడ నన్ను బట్ట మార్చుకుంటే మనం వెళ్దాం పదండి. సర్లే, ఏ జరిగినా మంచిగా. నీళ్ళు నీ మొగుడికి ఇంత ప్రమాదం జరిగితే ఎలా ఉంది భాస్కర్ని అడగడానికి? నీకు మనసే రాలేదు కదూ? నువ్వు నాకు మొగుడువైతే కదా నిన్ను పరామర్శించడానికి. ఈ మాట మనం ఈడిపోయాక చెప్పాలి, ఈడాకులు రాకముందు కాదు. నువ్వు అనుకుంటున్నావేమో మనం విడిపోలేదని.
నా దృష్టిలో నీ నుంచి నేను ఎప్పుడో విడిపోయాను. లేదమ్మా, మానసికంగా నా దగ్గర నుంచి అది ఎప్పుడో ఇడిపోయిందంటమ్మా. దానికే కనుక నా మీద ప్రేమ ఉంటే నా చేతికి దెబ్బ తగిలినందుకైనా వచ్చి నన్ను పలకరించుంటేది. దీన్ని బట్టే అర్థమవుతుంది నన్ను మొగుడు కాదు ఎప్పుడో వదిలేసిందని. వీరనారాయణ గారు, కోకిలమ్మ కుటుంబరావుకి గంట సమయం ఇచ్చారు కదా, కొంపదీసి వెనక నుంచి వెనకే పారిపోరు కదా? ఎంత దూరం పారిపోతారా? వాళ్ళు పారిపోతే వాళ్ళ కొడుకు కూతుర్ని పట్టుకుంటానని వాళ్ళకి తెలుసులే. పొరపాటున కూడా అలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయరు. అది నిజమేనండి. పులి, అమ్మా, ఆ కుటుంబరావుకి ఇచ్చిన టైం అయిపోయింది, రమ్మని చెప్పరా. టైంకి రమ్మంటే వస్తారమ్మా? ఛీ, పనికి మాలిన వెధవా. నీకు చెప్పాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. అరే కోటి, నువ్వు పిలవరా. ఇదిగో కుటుంబరావు గారు, ఓ కోకిలమ్మ గారు, వీరనారాయణ గారు పిలుస్తున్నారు, రండి. రే కుటుంబరావు, ప్రాణాలు ఇస్తున్నావా? మా అన్న కూతుళ్ళని ఇస్తున్నావా? మీ అన్న కూతుర్నే ఇస్తున్నా బాబు. కుటుంబరావు ఏమన్నాడు విన్నావమ్మా? మా అన్న కూతుళ్ళని ఇస్తా అన్నాడమ్మా. నా అన్న కూతుళ్ళని ఇస్తా అంటున్నాడు. ఎక్కడ ఎక్కడ మా అన్న కూతుర్లు ఎక్కడ? మా వైష్ణవిదేవి ఎక్కడ? నా మనవరాలు ఎక్కడా? నా వైష్ణవిదేవి ఎక్కడా? చెప్పు కుటుంబరావు. ఓ, జమీందార్ గారి వారసురాలు ఆ గదిలో ఉందన్నమాట. అమ్మా వైష్ణవీదేవి, ఒక్కసారి బయటికి రా అమ్మా. సంఘర్షం
ట్రై. వైష్ణవిదేవి అని పిలిస్తే అటు నుంచి చిట్టెం వచ్చింది, ఇటువైపు నుంచి ఇంకొక అమ్మాయి వచ్చింది. ఇద్దరిలో మా వారసురాలు ఎవరో? మా అన్న కూతురు వైష్ణవిదేవి ఎవరో? చిట్టెమ్మ, ఈ అమ్మాయా? మాట్లాడవేంటి కుటుంబరావు? ఈ ఇద్దరిలో ఎవరు మా మనవరాలు? మీరు ఆశీస్సులు ఇవ్వాల్సింది నాకు కాదు, నా బిడ్డకి. వైష్ణవి, వైష్ణవి, వైష్ణవి. నిన్ను చూస్తుంటే ఎక్కడో చూసినట్టుందమ్మా. నాకు కూడా నేను చూస్తుంటే ఎక్కడో చూసినట్టే ఉంది. నువ్వు అలా నూరారా నాన్నమ్మ అని పిలుస్తుంటే చిన్నప్పుడు తప్పిపోయిన నా మనవరాళ్ళు గుర్తొస్తున్నారమ్మా. వాళ్ళే గనుక ఉండుంటే ఇప్పుడు నీలాగే ఉండేవాళ్ళు. కాదు కాదు, అచ్చో నీలాగే ఉండేవాళ్ళు. నానమ్మా, నేను వైష్ణవుని వచ్చాను. వైష్ణవి, మా అన్నయ్య ఎవరో నీకు తెలీదు, ఆయన నువ్వెప్పుడు చూడలేదు. మరి దండం ఎందుకు పెట్టావమ్మా? ఎందుకు ఆయన చూడగానే మహానుభావుడు అనిపించింది బాబాయ్, అందుకే దండం పెట్టాను. జమీందార్ గారు బిడ్డ, జమీందార్ గారు బిడ్డ. అమ్మా వైష్ణవమ్మా, ఎన్నాళ్ళు కనిపించావమ్మా? నేను చూస్తుంటే అచ్చం మా జమీందార్ గారి భార్య గాయత్రంలాగా ఉన్నావమ్మా. ఏంటి కుటుంబరావు, మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి గట్టి నిర్ణయమే తీసుకున్నట్టున్నారు? నువ్వు బెబ్బే అన్నా బొబ్బో అన్నా నిజాన్ని నా నుంచి దాయలేవు. ఆ చిట్టెమ్మ శంకరనారాయణ పెద్ద కూతురని, దానికి 4 ఏళ్ల వయసులోనే మీరు నా ఇంటి నుంచి ఎత్తుకుపోయారని మీరు చెప్పకపోయినా కాలి కిందున్న పుట్టుమచ్చే చెప్పింది. అది జమీందారు గారి వారసురాలని. అవునమ్మా, వైష్ణవిదేవిని ఇంట్లో పెరిగితే ఎక్కడ అష్టకష్టాలు పెడతావన్న భయంతోనే నీ దగ్గర నుంచి ఆ అమ్మని తీసుకెళ్ళామమ్మా.